ఇప్పుడు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మీ అందరూ యంగస్టర్స్, సినిమా ప్రొడ్యూసర్లు ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా యంగ్ బిజినెస్ వీళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇంకోటి అని ఇప్పుడు మీరు ఇందాక స్టూడియో అన్నట్టుగా ఒక మాల్ అని థియేటర్ అని ఇట్లా బిజినెస్ని డైవర్సిఫై చేసుకుంటూ చేసుకుంటూ మీకు అలా చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ కూడా ఉంది. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళట్లేదు, బయట స్ట్రైట్ వేలోనే బోల్డ్ ఛాన్సెస్ ఉన్నాయి. వీఆర్ ఆల్సో లుకింగ్ అట్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అండి. అంటే ఇన్ఫ్రాలు ఇవన్నీ అంతంత అసలు బేసిక్గా మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా లేదు దాని గురించి. ఐ నీడ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ పార్ట్నర్ ఆడిని ఎతకాలి ఫస్ట్ నేను ఇన్ఫ్రా ఏదైనా బిజినెస్లోకి రావాలంటే. బట్ వీఆర్ లుకింగ్ అట్ వెరీ ఇన్నోవేటివ్ బిజినెసెస్ అండి. ఇంకా వీ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. సో డౌన్ ద లైన్ యూ డోంట్ నో, ప్రాబబ్లీ 6-8 months or a year we might get into something under planning. అవును. సో సినిమాలు ఎప్పటికైనా ఒక మంచి స్టూడియో అనేది దట్ ఈస్ అ డ్రీమ్. అంటే దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ టు డూ. అలాగే ఒక మంచి ప్రజాప్రతినిధి. లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్డ్ అండ్ 29 వరకు ఈవెన్ ఐ డోంట్. ఇప్పుడు సార్ ఎండ్ రిజల్ట్ మన చేతిలో ఉండదు సార్, ఏదైనా సరే ప్లానింగ్ మన చేతిలోనే కదా ఉంటుంది. అంటే ప్లానింగ్ అంటే ఫస్ట్ మెంటల్గా దిగాలి అనుకుంటే వెళ్ళిపోవడం, అది ఫస్ట్ నేను డెసిషన్ తీసుకుంటేనే. ఇప్పుడు ఏదైనా సరే అది వ్యాపారం అనండి, ఉద్యోగం అనండి, లేకపోతే ఒక ఏదేమనండి, ఇప్పుడు రాజకీయం అనండి, ఏదైనా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం మీ చేతిలో ఉంటుంది, ఎండ్ రిజల్ట్ మన చేతిలో ఉంటుంది, అది వేరే సంగతి. దానికైతే ముందు మీరు అడుగు అయితే వేయాలి కదా. అంటే ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత అదేదో కరెక్ట్గా ఎలక్షన్కి వారం ముందు అయితే డెసిషన్ తీసుకోలేను. తీసుకుంటే ఇట్ విల్ బీ అహెడ్ ఆఫ్ టైమ్ ఓన్లీ. బట్ కాన్స్టెంట్గా ఏంటంటే బికాస్ లైక్ చిన్నప్పటి నుంచి డాడీతో తిరుగుతున్న వాళ్ళు కానీ అందరూ దే రెగ్యులర్లీ కమ్ మీట్, అది కాన్స్టెంట్గా జరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు మీరు రాజకీయాలు పనికొస్తారంటారా? వచ్చినప్పుడు తెలుస్తుందండి. ఎందుకంటే మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు, మీ చాలా మీ ఒక వాయిస్ ఒక స్టేజ్ దాటి బయటకి రైజ్ అవ్వదు, అంటే చాలా అంటే రైట్ సినిమాగా ఉంటారు కాదండి. బేసిక్గా రైట్ సినారియోలో పెట్టినప్పుడు ఎవడెలా రియాక్ట్ అవుతుందో తెలిసేంతవరకు తెలియదు. ఆ టైం వస్తే రైజ్ అవుతుంటారా? హూ నోస్. అంటే సి వెన్ ద రైట్ టైం కమ్స్ పీపుల్ విల్ నో. లోకేష్ చూడండి వాయిస్ గట్టిగా రైజ్ అవుతుంది అది. సి అదే అంటున్నానండి, యూ నీడ్ ద రైట్ టైం అండ్ రైట్ సిచ్యువేషన్. ఇప్పుడు మామూలుగా ఊరికే అరిస్తే పిచ్చి అనుకుంటారండి, సిచ్యువేషన్ ఉన్నప్పుడు అరిస్తే. ఇప్పుడు మనం మీ ఎలక్షన్ మీటింగ్లో కూడా మీరేం పెద్దగా ఎక్కువ వాయిస్ రైజ్ చేసినట్టు ఎప్పుడు చూడలేదు నేను. అప్పుడు జస్ట్ జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసి టోన్లోనే ఇది సిచ్యువేషను, ఇది పరిస్థితి మీరు ఆలోచించండి, ఆ టైపు టోన్లోనే వెళ్ళారు మీరు. ఐ వాజ్ ప్రమోటింగ్ వై పెద్దనాన్న గారు షుడ్ కమ్ బ్యాక్. అదే ఐ వాజ్ నాట్ క్రిటిసైజింగ్ సమ్మన్ ఎల్స్. అవును, క్రిటిసైజ్ చేసే టైం వచ్చినప్పుడు. బట్ ఇవాళ పాలిటిక్స్ అంతా కూడా ముందు అరవాలి, ఊగిపోవాలి. అంటే ఇంకా చాలామంది ఉన్నారు కదండి మాట్లాడడానికి. ఇప్పుడు ప్రమోషన్ స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. మైన్ వాజ్ వై హీ షుడ్ కమ్ బ్యాక్. మైన్ వాజ్ నాట్ క్రిటిసైజింగ్, నాట్ అగ్రెసివ్. ప్రాబబ్లీ టుమారో ఐ మైట్ బీ మోర్ అగ్రెసివ్. యూ డోంట్ నో కదా. సో అంటే ఈ షర్ట్ తీసి ఆ షర్ట్ వేసినప్పుడు అగ్రెసివ్ వచ్చేస్తుందేమో తెలియదు నాకు కూడా. నేను చూడలేదు కదా, నేను తెలుసుకుంటాను అన్నమాట. ఆల్రెడీ క్యాంపెయిన్ అయితే చేశారు కదా. క్యాంపెయినింగ్ ఈజ్ లైక్ రిప్రజెంటేటివ్, దిగడం అనేది వేరు కదా. సో దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో ఆల్టుగెదర్. అప్పుడు మీలో ఉన్న ఒరిజినల్ రాయలసీమ వాసి బయటకు వస్తారేమో. నాకు తెలియదు.